తస్మాత్ జాగ్రత్త. భాగ్యనగరంలో భారీగా కురవనున్న వర్షాలు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి వల్ల రానున్న 2-3 రోజుల్లో మరింత వర్షాలు పెరుగుతున్నట్టుగా సమాచారం. అత్యవసర పరిస్థితుల్లో తప్ప ఇంటి నుంచి బయటికి రాకూడదని వాతావరణ శాఖ నిపుణులు తెలపడం జరిగింది. ఇష్టం లేదంటే విడాకులేనా? ఎరా, నువ్వేగా తన మెడలో 3 ముళ్ళు వేసింది? నువ్వే కదా తల వంచి మరీ తాళి కట్టించుకున్నావు. అప్పుడు లేని ప్రాబ్లం ఇప్పుడేంటి? పెళ్లికి ముందేవి మాట్లాడకుండా ఇప్పుడొచ్చి విడాకులు కావాలంటారేంట్రా? ముందు చెప్తే మీరు మా మాట వినేవారా? పెళ్ళి ఏదో మా కోసం చేసుకున్నట్టు మాట్లాడుతున్నారెందుకు? మేము మీ ఇద్దరికి పెళ్లి చేసింది మీరిద్దరూ ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకుని కలిసి ఆనందంగా ఉంటారని. మేము ఈ విడాకులు తీసుకోవడానికి కారణం ఒకరికొకరు నచ్చకపోవడం కాదు, సక్సెస్ అవ్వడానికి, మా డ్రీమ్స్ అన్ని నెరవేర్చుకోవడానికి. ఇద్దరు కలిసే సక్సెస్ అవ్వండి. కలిసి డ్రీమ్స్ ని నెరవేర్చుకోండి. నాలాగా కలలున్న ప్రతి ఒక్కరికి ఫ్యామిలీ, భర్త, భార్య, పిల్లలు ఇవన్నీ ఉంటే లైఫ్లో సక్సెస్ అవ్వాలని నాన్న. అందుకే విడాకులు తీసుకోవాలనుకుంటున్నాను. సరే, మాకు అర్థమైంది. మేము ఎంత చెప్పినా నీ నిర్ణయం మారదు అని. విడాకులు తీసుకోండి. రే, మీరిద్దరూ ఈ 3 నెలలు ఒకే ఇంట్లో ఉన్నారు కదరా. అంటే మీ మధ్య ఏం జరగలేదా? మనం ఒకరిని ప్రేమిస్తే వాళ్ళు మనల్ని తిరిగి ప్రేమించాలనే రూల్ లేదు కదా నాన్న. ఒకవేళ వాళ్ళకి నిజంగా తిరిగి ప్రేమించాలనుకుంటే టైం వచ్చినప్పుడు వాళ్ళే తిరిగి ప్రేమిస్తారు. నిజంగానే ఆ అబ్బాయి మీద నీకు కొంచెం కూడా ప్రేమ రాలేదా? ప్రేమ ఉంది, కానీ ఆ ప్రేమ చెప్పలేనిది, చెప్పినా అర్థం చేసుకోలేనిది. తిరిగి రాలేని ప్రేమ నాది, చూపించలేని ప్రేమ నాది. మేము చెప్పాల్సింది చెప్పాం. అది కాదురా, కలిసి ఉండడం కలిసి ఉండకపోవడం అనేది మీ ఇష్టం. కానీ కానీ విడాకులు అంటారేంటండి? సరేరా, మీ ఇష్టం. మీకు నచ్చినట్టే ఉండండి, మీకు నచ్చిందే చేయండి. కానీ ఆ నిర్ణయం మిమ్మల్ని ఎప్పటికీ బాధ పెట్టకుండా చూసుకోండి. ఏం జరుగుతుందో ఏంటో. ఇంతకీ మీ వాడు ఏమంటున్నారా? విడిపోవాలని అంటున్నాడు రా. అమ్మాయి ఏమంటుంది? అమ్మాయి కూడా విడిపోవాలని అంటుంది. అలా జరగాలని రాసుంటే మనం మాత్రం ఏం చేస్తాం? పదరా. సరే పద. రండి రండి. పదదినా? సరే. అరే తీసుకొని వెళ్ళరా. నాన్న రాము, ప్రేమించడం చాలా ఈజీరా, కానీ ప్రేమించబడమే కష్టం. చూస్తుందా? ఈయనేంటి ఇంట్లో ఇస్తున్నాడు? నాకు ఆకలేస్తుంది. నాకు కూడా ఆకలేస్తుంది. సరే, నేనేదైనా వండుతాను. అయితే మీరేం చేసినా తింటాను. ఇటు
రాము, ఏంటి? నీకు కావాల్సింది విడాకులే కదా, ఇంకొద్ది రోజుల్లో అయిపోతుంది. యూ డోంట్ వరీ. అది కాదు, నేను నీతో కాస్త మాట్లాడాలి. ఏంటో చెప్పు. సారీ. సారీ 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 అసలు నీ తొక్కలో సారీ ఎవరికి కావాలి బాగి? ప్రతిసారి వస్తావు, కాసేపు నీకు నచ్చినట్టు బాగానే ఉంటావు, ఇంకొంతసేపు అసలు నేను ఎవరో కూడా తెలియనట్టే బిహేవ్ చేస్తున్నావు. నువ్వు ఎప్పుడు ఏ టైంలో ఎలా ఉంటావు అనేది నీకు కూడా తెలియదు బాగి. ఎంతసేపు కెరీర్లో సెట్ అవ్వాలి, సక్సెస్ అవ్వాలి అనే స్వార్థం తప్ప నేనొకడున్నాననే విషయం కూడా నీకు గుర్తుండదు కదా. రాము ప్లీజ్, నువ్వు అలా మాట్లాడకు. నాకు చాలా గిల్టీగా ఉంది. ఓహ్ సూపర్. నీకు గిల్ట్ అనే ఒక ఎమోషన్ కూడా ఉందా? నైస్ నైస్ నైస్. నిన్ను ప్రశ్న అడగడమే ఆలస్యం బాగి, ఇంక బదులుగా వచ్చే సమాధానం ఆ దేవుడికే ఎరుక. నా నోట నువ్వు అడిగే ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ ఉంది, కానీ చెప్పవు. పైగా చెప్పకుండా ఇలా మూతి అని ముడుచుకుని ఉంటావు. నాకు నువ్వంటే ఇష్టం రాము. ఏంటి ఇప్పుడు నువ్వు సైలెంట్ అయ్యావు? ఉన్నట్టుండి మనం వినకూడనివి విన్నా, చూడకూడనివి చూసినా కాసేపు మన మైండ్ పనిచేది తెలుసా? ఈ విషయం వినడానికి వింతగా ఉన్నా ముమ్మాటికి నిజం. అవును రాము. మనకు కావలసిన వాళ్ళు మన నుంచి దూరం అవుతారనే రోజు వస్తే కానీ వాళ్ళ మీద ఉన్న ప్రేమ బయటపడదన్నమాట. నీకు ఎలా చెప్తే అర్థమవుతుంది రాము? నేను ఈ ఇంటికి వచ్చినప్పుడు నా లైఫ్లో నీకంటే ముఖ్యమైన విషయాలు చాలానే ఉన్నాయి, కానీ ఇప్పుడు నువ్వు ముఖ్యమయ్యేంత ముఖ్యంగా నువ్వు అవుతావని నేను అనుకోలేదు. కానీ ఇప్పుడు నేను కాస్త ఊపిరి పీల్చుకోవచ్చు బాగి. మనల్ని ప్రేమించే వాళ్ళు మనల్ని తిరిగి ప్రేమిస్తే వచ్చే ఆనందం ఉంటుంది చూసావా, అది ఎంతో ఎంతో కాదు బాగి. ఈ రోజుకి ఇది నేను నీతో చెప్తున్నాను అంటే నేను నిన్ను వదులుకోలేను రాము. ఇంత ప్రేమ, ఇంత ప్రేమ ఎలా ఎన్ని రోజులు దాచావు బాగి? చూపించలేని ప్రేమ నాది. చిట్ట చివరికి నేను నమ్మిన సిద్ధాంతాన్ని నువ్వు నిజం చేసావు బాగి. ఏంటి ఆ సిద్ధాంతం? మనం ఎవరినైనా ప్రేమిస్తే మనల్ని తిరిగి వాళ్ళు ప్రేమించాల్సిన అవసరం లేదు. ఒకవేళ మనల్ని వాళ్ళు తిరిగి నిజంగా ప్రేమిస్తే టైం వచ్చినప్పుడు వాళ్లే మనల్ని నిజంగా ప్రేమిస్తారు. ఏంటి రెండు టాలీ అవ్వట్లేదా? ఈ ఫైల్స్ మనం చెక్ చేసినట్టున్నాం. అవ్వాలి కదా. ఓకే, ఈ ఫైల్ ఏమన్నా చూడలేకపోయారా? లేదా? ఓకే, ఇవి కూడా చెక్ చేయాలి. ఫోన్ రా సుధా, మెల్లగా చేయండి సార్ ఒకసారి. చూడు, హలో, అందులో ఉందయ్యా. నన్ను బయటికి తీసుకెళ్తావా? తీసుకెళ్తాను. ఓకే బాయ్. సుధా ఇద్దరం కలిసి బయటకు వెళ్దాం. సుధా బయటకు సుధా బయటకు వెళ్దామంటే బాస్
థ్యాంక్ యూ బాస్ బాయ్. చేయండి. సారీ బాస్. దేవతలానను చేరుకొని వాలెనుగా నా గుండెపై వేకువలా ప్రతి నిమిషముని నాతోనే గడిపేనేస్తమా మాటలే సరిపోవుగా కను పాపలే నిన్ను వెతకగా చిరుగాలినై నీ వెంటనే ఉంటా ఎంతలా వేధించినా ఎద చప్పుడే వినిపించదా అది ఎంతలా నిన్ను కోరుకుంటుందో నీ ప్రతి అడుగు వెంటనే గురుతునై ఉండనా తొలకరివానలా నిన్ను మురిపించేనులే మన పయనం సాగెనుగా ఈ తరుణం దీవెనగా దూరాలెన్నైనా తీరం చేరేనే నీ ప్రేమే నన్ను అల్లుకుంటేనే ఈ జన్మంతా నీకే అన్నీ నేనేలే ప్రతి ఉదయం నీ నవ్వే నా ఊపిరిలే నీ ప్రతి అడుగు వెంటనే గురుతోనై ఉండనా తొలకరివానలా నిన్ను మురిపించేనులే ఏంటివన్నీ? ఏమైంది బాగా అంత చిరాగ్గా ఉన్నావు? నేను చాలా పనిలో ఉన్నాను, నన్ను డిస్టర్బ్ చేయకండి. నా హెల్ప్ ఏమన్నా కావాలా? నాకే హెల్ప్ అక్కర్లేదు, మీరు వెళ్ళండి, మీ పని చూసుకోండి. బాగి ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావు? ఏమైందని చెప్తేనే కదా తెలిసేది. రేపు ఇన్వెస్టర్స్ అందరితో మీటింగ్ ఉంది. నాకు ఏం చేయాలో ఎలా చెప్పాలో తెలియట్లేదు. రేపు కూడా లాస్ట్ టైం లాగా రిజెక్ట్ చేస్తారేమోనని భయమేస్తుంది. టెన్షన్ పడకు బాగి, ఏం కాదు. టెన్షన్ పడకు అనంటే ఇట్టే పోతుందా ఏంటి? హెల్ప్ చేస్తే చేయండి, అంతేకాని ఉచిత సలహాలు మాత్రం ఇవ్వకండి. ఎందుకంత టెన్షన్ పడుతుంది? నేనేదో ఒక హెల్ప్ చేయాలి. బాగి ఓ పని చేయి, నేనే రేపు నీ ఇన్వెస్టర్ అనుకుని నీ బిజినెస్ ఐడియాస్ ఏంటో నాకు చెప్పు. నీ ఐడియాలజీలో ఏమైనా కరెక్షన్స్ ఉంటే నేను కరెక్ట్ చేస్తాను. అప్పుడు నీకు కూడా ధైర్యంగా ఉంటుంది కదా. చెప్పు. ఏమైంది? అసలు మీరు విన్నారా లేదా? ఎలా అనిపించింది? బాగానే ఎక్స్ప్లెయిన్ చేశానా? వర్కౌట్ అవుతుంది కదా? ఈ బిజినెస్ ఐడియా చాలా బాగుంది. ఒకవేళ బాగీకి ఇన్వెస్టర్స్ దొరకకపోతే నేనే ఎలాగైనా ఇన్వెస్ట్ చేయాలి. ఫ్యూచర్ విల్ బీ ఇన్ అవర్ హ్యాండ్స్ సార్. సో వీఆర్ గోయింగ్ టు హ్యావ్ ఎవ్రీథింగ్ ఇన్ అవర్ హ్యాండ్స్. ఎందుకంటే ఫ్యూచర్లో చాలా గ్యాడ్జెట్స్ వస్తాయి.
లిటరల్లీ వీ కెన్ హ్యాండిల్ ఎవ్రీథింగ్ విత్ ఇన్ అవర్ హ్యాండ్స్ ఇట్ సెల్ఫ్. టెక్నికల్లీ స్మార్ట్ ఫోన్స్ అనొచ్చు. సో అలాంటి గ్యాడ్జెట్స్ మనందరి చేతిలో ఉన్నప్పుడు దాని నుంచే మనం చేయగలిగే అన్ని పనులు ఇంట్లో నుంచే చేయగలిగితే ఎలా ఉంటుంది? లైక్ తినే ఫుడ్ నుంచి కొనుక్కునే సామాన్ల వరకు ఒక అప్లికేషన్ ద్వారా ఇన్స్టాల్ చేయగలిగితే మనం కోట్లలో డబ్బులు సంపాదించవచ్చు. అండ్ మోరోవర్ ఇది అందరికీ యూస్ఫుల్ అవుతుందండి. ఐడియా చాలా బాగుంది, కానీ దీన్ని ఎలా ఎగ్జిక్యూట్ చేద్దాం అనుకుంటున్నారు? విత్ ద హెల్ప్ ఆఫ్ సాఫ్ట్వేర్ దట్ ఐ బిల్ట్. మీరు బిల్డ్ చేశారా? ఎస్ సార్. మీ పేరేమన్నారు? భాగ్యసుధామూర్తి. ఓకే. అంటే మీరు ఒకటి మాత్రం అర్థం చేసుకోండి, ఇలాంటి సాఫ్ట్వేర్ దట్టు ఒక మొబైల్ త్రూ, అది కూడా స్మార్ట్ ఫోన్, ఇలాంటివి మార్కెట్లోకి వస్తే ఎవ్రీ ఇండియన్ కెన్ గెట్ యాక్సెస్ టు సచ్ అన్ అప్లికేషన్ విత్ ద లోయెస్ట్ కాస్ట్ ఆఫ్ పాసిబిలిటీ. చూడండి సుధామూర్తి గారు, మీ ఐడియా చాలా బాగుంది, అందులో నో డౌట్. బట్ ఇది చిన్న ప్రాజెక్ట్ కాదు, చాలా రిస్క్ కూడా. సో అంత రిస్క్ చేయడానికి నేను రెడీగా లేను. ఇన్ఫ్యాక్ట్ ఏ ఇన్వెస్టర్ కూడా ఇంట్రెస్ట్ చూపించడు, అందులోనూ మీలాగా కొత్త వాళ్ళతో, ఏ ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళతో చాలా కష్టం. సార్ అది కాదు, ఇట్ కెన్ హెల్ప్ అవుట్ సో మెనీ పీపుల్ అవుట్ దేర్. ఆల్ ది బెస్ట్. ఎందుకంత డల్గా ఉన్నావు? ఈరోజు కూడా ఇన్వెస్ట్మెంట్ ఓకే అవ్వలేదు. మన ఇల్లు అటు కదండి. తీసుకెళ్తాను. బాగి, ఒక 5 minutes నువ్వు ఎక్కడే ఉండు, నేను ఇప్పుడే వస్తా. హే, నిన్న అక్కడ వెయిట్ చేయమన్నాను కదా. నేను ఇక్కడ వెయిట్ చేస్తాను. సరే. హాయ్ బాబీ, డబ్బులు ఇస్తే బైక్ ఇస్తా. 5,000 ఉన్నాయన్నా. అదేంటి 15,000 కదా? అంటే అన్న 5,000 కూడా లేవు, మొత్తం డబ్బులు కలిపి రేపు ఇచ్చేస్తానన్నా. మొత్తం డబ్బులు ఇచ్చేసి బండి తాళం తీసుకో. సరే అన్నా. వెళ్దామా? వెళ్దాం, కానీ ఏం మాట్లాడారు? లేదు, బైక్ అమ్మేద్దామని. అదేంటి, మీకు ఇష్టమైన బైక్ అమ్మి డబ్బులు తీసుకురావాల్సిన అవసరం ఏముంది? అంటే డబ్బులకి ఇబ్బంది అవుతుంది కదా, ఈ బైక్ అమ్మేసి మీకు హెల్ప్ చేద్దామని. నేనేమి నా డ్రీమ్ని కాంప్రమైజ్ అయి వదిలేయట్లేదు. ఏ ఇన్వెస్టర్ కాకపోతే ఇంకొక ఇన్వెస్టర్ దగ్గరికి వెళ్తాను, అంతేకాని మీ దగ్గర మాత్రం ఇలా డబ్బులు తీసుకోలేను. ఆగాగు, ఈ డబ్బులేమి నీ భర్తలాగో నీ వెల్విషర్లాగా ఇవ్వట్లేదు. నువ్వు నాకు నిన్న ఈ ఐడియా చెప్పినప్పుడు నాకు చాలా బాగా నచ్చింది. నేను ఒక ఇన్వెస్టర్ లాగా ఇస్తున్నాను అనుకో, కాదనకుండా తీసుకో బాగి. మీకు ఇష్టమైన బైక్ అమ్మి ఇచ్చిన డబ్బులు ఎలా తీసుకుంటాననుకుంటున్నారు? ముందు వెళ్ళి బండి ఇవ్వను అని చెప్పేసేయండి. నేనేం ఊరికే ఇవ్వట్లేదు బాగి. నువ్వు సక్సెస్ అయితే, అయితే కాదు, అవుతావు కూడా. అప్పుడు నేనే 10 రూపాయలు వడ్డీ వేసి మరీ తీసుకుంటాను, ఓకేనా? మీరు చెప్తుంది వినడానికి బాగానే ఉంది, కానీ కానీ గిన్నెలు ఏం లేవు బాగి. నేను ఇస్తున్నాను, నువ్వు తీసుకోవాలి, అంతే. అలా అయితే నేను రూపాయి వడ్డీయే ఇస్తాను. 10 రూపాయలంటే నా వల్ల కాదు. సరే, వడ్డీ అయితే ఇస్తావుగా, అది చాలులే. వెళ్దామా? హలో సార్. సార్ ఎవరో సుధామూర్తి గారండి సార్. ఆవిడ చెప్పిన ఐడియా కానీ విజన్ కానీ ఇట్ వాజ్ సో గుడ్ సార్. సార్ ఇట్స్ ఏ గేమ్ చేంజర్ సార్. అసలు ఆవిడ చెప్పిన ప్లాన్కి, ఆ ఇన్వెస్ట్మెంట్కి, అంతలో కొంచెం ఇన్వెస్ట్మెంట్ కొంచెం ఎక్కువే కానీ నెక్స్ట్ ఫ్యూచర్లో మొత్తం ఇదే ఉంటుంది సార్. మనం ఆవిడ మీద ఇన్వెస్ట్ చేస్తే షీఈస్ అ జమ్ సార్. ఆవిడ ఇచ్చిన ఐడియా. ఓకే, ఐ విల్ టాక్ టు హర్.
ఓకే ఫిక్స్ అపాయింట్మెంట్. ఓకే షూర్ సార్, థ్యాంక్ యూ సార్. నాకేదో తేడా కొడుతుంది. ఈసారి అపార్ట్మెంట్ ఇస్తారో లేరో. Excuse me, sir. Sorry, sir. You don't have an appointment. మేము 2 రూపాయలు పంపించలేము. ఏం మాట్లాడుతుంది? మీ రామారావు గారు మాకు బాగా తెలుసు. పంపించలేదని తెలిస్తే మీ జాబ్కే రిస్క్. సారీ సార్, మా ప్రోటోకాల్స్ ఉంటాయి, సో కుదరదు. ప్రోటోకాల్? ముందే చెప్పాను కదా అపార్ట్మెంట్ దొరకదని. ఇప్పుడు ఏం చేద్దాం? ఏమండో సుధామూర్తి గారు, ఏంటి మీరు ఇంకా అదే చెత్త ఐడియా పట్టుకొని ఏదో సాధించేద్దామని తిరుగుతున్నారా? నా మాట విని చక్కగా 2 పిల్లల్ని కానీ హ్యాపీగా ఉండండి. ఈ బిజినెస్లు ఇన్వెస్ట్మెంట్లు మీలాంటి వాళ్ళ వల్ల కాదు. భాగ్య సుధామూర్తి గారు. ఎస్ సార్. హలో కమింగ్ సార్, కమ్. సార్ మాకు అపాయింట్మెంట్ లేదన్నారు, తనని తీసుకెళ్తున్నారు. ఈవిడే సుధామూర్తి గారు. మా కంపెనీలో హైయెస్ట్ పేమెంట్స్ రిలీజ్ అయింది తిన పేరు మీదనే. హాయ్ అండి. హాయ్. ఇంత ఇష్టంగా చూసుకుంటే ఇల్లు అమ్మేస్తున్నారు, మీకు కష్టంగా అనిపించట్లేదా? జీవితం మనకి ఎదగడానికి అప్పుడప్పుడు ఒక అవకాశం ఇస్తుందండి. వచ్చినప్పుడే దాన్ని సద్వినియోగపరచుకోవాలి. అలా చేయాలంటే మనకు కావాల్సింది ఏదైనా కూడా ఇష్టమైనా కష్టంగా వదులుకోవాల్సిందే. మీరు ఎంత క్లారిటీగా ఉన్నారంటే మీరు అనుకున్నది ఖచ్చితంగా నెరవేరుతుందండి. ఆల్ ద థ్యాంక్ యూ బెస్ట్ సార్. ఇదిగోండి పేపర్స్. ఓకే, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సార్ లాస్ట్ 3 monthsగా చేస్తున్న ప్రోగ్రెస్ ఇదే సార్. ఇవన్నీ అవసరం లేదండి. మీరు ఫస్ట్ టైం మా కంపెనీకి ఇన్వెస్ట్మెంట్ కోసం వచ్చినప్పటి నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను. ఐఎమ్ వెరీ మచ్ ఇంప్రెసివ్ విత్ యువర్ ప్రోగ్రెస్. బయట ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ దొరకట్లేదని మీరే సొంతంగా ఇన్వెస్ట్ చేసి స్టార్ట్ చేశారు. ఐ హ్యావ్ టు అడ్మిట్ దట్ ఇట్స్ ఎ బోల్డ్ మూవ్. యూ విల్ బి ద ఐకాన్ ఆఫ్ నెక్స్ట్ జనరేషన్, ఎస్పెషల్లీ ఫర్ ఉమెన్స్. దట్ ఆల్ క్రెడిట్ గోస్ టు మై హస్బెండ్ మిస్టర్ రఘురామూర్తి. ఆయన సపోర్ట్ వల్లే నేను ఇదంతా చేయగలిగాను. వావ్, ఇట్స్ ఎ గ్రేట్ థింగ్. ఒక ఇన్వెస్టర్లా కాకుండా ఒక మనిషిలో మాట్లాడుతుందని తప్పుగా అనుకోకండి. నేను నా వైఫ్తో చాలాసార్లు చెప్పాను జాబ్ చేయమని, బిజినెస్ పెట్టుకోమని, అంతవరకే. కానీ రేపటి రోజున నా వైఫ్ కూడా ఒక సాఫ్ట్వేర్ కంపెనీ పెడతాను ఇన్వెస్ట్ చేయమని అడిగితే మేబీ నేను కూడా చేయలేనేమో. బట్ 100లో 1 మాత్రమే ఇలా చేయగలరేమో. యు ఆర్ వెరీ లక్కీ టు హ్యావ్ హిమ్. థ్యాంక్ యూ సార్. ఓకే భాగ్య సుధామూర్తి గారు, లెట్స్ క్రియేట్ వండర్స్. థ్యాంక్ యూ సార్. హలో. ఆఫీస్ బయట. బయట అంటే సిగరెట్ తాగుతున్నావా? అయ్యో అదేం లేదు. సరే సరే కానివ్వు, కానీ ఒక్కటంటే ఒక్కటే. సరే సరే, నా మీటింగ్ అయిపోయింది, ఇంటికి స్టార్ట్ అవుతున్నా. ఆ పోస్ట్ ఆఫీస్ పక్క సందులో దిగిపో, నేను వచ్చి పిక్ చేసుకుంటాను. బాగి బాగి రాగానే నీకు చిన్న సర్ప్రైజ్. నేను కూడా ఒక మంచి సర్ప్రైజ్. ఓకే. ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఇన్వెస్టర్ దొరికారని ఆయనకి చెప్తే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో. ఇక్కడిక్కడే ఆపేయండి. ఇన్వెస్ట్మెంట్ కోసం మనీ అరేంజ్ అయిందని తెలిస్తే బాగి చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. రాము, బాగి మనిద్దరం ఇలాగే సంతోషంగా లైఫ్ లాంగ్ కలిసి ఉందాం. నాకు కూడా విడాకులు తీసుకోవాలని లేదండి. ఏమైందిరా, చింటుగాడు కాల్ లిఫ్ట్ చేస్తాడు? వాని గురించి తెలిసిందే కదరా, ఈగో నా కొడుకు.
సండే మీ పేరెంట్స్ని తెచ్చుకోండి. నేను అదే మాట్లాడానికి వచ్చిన అన్న. ఏమున్నా ఆదివారం మ్యాచ్లో చూసుకుందాం. ఇది వాట్సాప్ డాడీ.